మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. యెహోవా సన్నిధిని ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు, యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములకు ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. అందరం కలిసి చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖనం మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. 11వ అధ్యాయం 25వ వచనం. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడలను వాని క్షమించుడి. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడలారా, దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుని ఆరాధిస్తున్న నీవు, దేవుణ్ణి స్తుతిస్తున్న నీవు, దేవుణ్ణి గణపరుస్తున్న నీవు, ఈ రాత్రికాల సమయంలో ఒక నిమిషం కళ్ళు మూసుకొని, ప్రభువా, ఈ 8వ రోజు ఈ శిలువ ధ్యానాల్లో నువ్వు మాకు ఇచ్చిన ఈ అవకాశానికి నీకు స్తోత్రాలని మనమందరము కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. వచ్చిన మిమ్మలను దేవుడు దర్శించినట్లుగా, వచ్చిన మనందరినీ దేవుడు దర్శించినట్లుగా, దేవుడు ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడినట్లుగా, ప్రతి బిడ్డ హృదయాన్ని, మనోనేత్రాన్ని ఆ పరలోకపు తండ్రి తెరుచున్నట్లుగా, దేవుని గొప్ప సహాయము, దేవుని గొప్ప కృప ఈ రాత్రి మీకు, మీ కుటుంబాలకు ఆ పరలోకపు తండ్రి అనుగ్రహించినట్లుగా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన, ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మొదటివాడా, కడపటివాడా, నీకు స్తోత్రాలు. ఇదిగో మృతుడు వైతువి, యుగయుగాలు సజ్జుడువైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన 7 దినాల శిలువ ధ్యానాలలో నాకు, నీ ప్రజలకు తోడుగా, నీడగండగా, కొండగా ఆధారంగా ఉండి ఈ 8వ రోజు ఈ శిలువ ధ్యానానికి వచ్చిన
నీ వీళ్ళందరిని బట్టి కూడా నీ శ్రమలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. పేరు పేరున మీరు దీవించమని, పేరు పేరున మీరే ఆశీర్వదించమని, పేరు పేరున మీరే కాపాడమని నీ సేవకునిగా నీ శ్రమలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇదిగో కొద్ది మాటలు నాయన మేము ధ్యానం చేయబోతూ ఉండగా నాతో మాతో అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమందే ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శిలువ ధ్యానాలలో 8వ రోజు మనము దేవుని సన్నిధికి వచ్చాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ధ్యానాంశము ఏందో తెలుసా? చెప్పండి. క్షమించుట ఎందుకు, లేకపోతే క్షమించుట అవసరమా? పిల్లరా, గడిచిన 7 ధ్యానాలు ఒక వ్యత్యాసం, ఒక ప్రత్యేకత, ఒక స్పెషల్. కానీ ఈ 8వ రోజు ఈ శిలువ ధ్యానం చాలా విలువైనటువంటిది, చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరూ చేయలేని పని, ఈ భూమి మీద ఏ ధనవంతుడు ఏ పేదవాడు చేయలేని పని, ఆఖరికి ఒక మాట చెప్పాలంటే నీ కన్న తల్లే నీ కన్న తండ్రే నిన్నేం చేయలేడు, క్షమించలేనటువంటి పరిస్థితిలో. అలాంటిది యేసు ప్రభువారు ఈ శిలువ ధ్యానాలలో మన కొరకు చేసినటువంటి యాగాలలో, కార్యాలలో, పనులలో ఒక పని చాలా శ్రేష్టమైంది. ఆ పనే క్షమించుట. ఎందుకు చెప్పండి? క్షమించుట. మధ్యాహ్నం బైబిల్ ఊరికే ఒక వచనం చదివాను, అలా పడుకుని ధ్యానం చేస్తూ ఉన్నాను. అసలుకి ఈ భూమి మీద క్షమించడం ఎవరి వల్లైనా జరిగిద్దా? అసలుకి ఎవరి వల్లన్నా అయ్యిద్దా అని నేను ఆలోచన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నా మదిలోనికి, నా తలంపుల్లోనికి ఒక విషయం తీసుకొచ్చాడు. ఉదాహరణకి, నేను ఒక తప్పు చేశా, ఒక పాపం చేశా. అది నా భార్యకు తెలిసింది, నా బిడ్డలకు తెలిసింది, మా వాళ్ళకి తెలిసింది. నేను వాళ్ళ దగ్గరికి వచ్చి క్షమించమని అడిగా. ఆ సమయానికి భార్య కాబట్టి, బిడ్డలు కాబట్టి, రక్త సంబంధికులు కాబట్టి క్షమించారు. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత, అలా కొంతకాలం జరిగిన తర్వాత మళ్ళీ నాకు, నా భార్యకి, నాకు, నా బిడ్డలకి, నాకు, మా వాళ్ళ గొడవ జరిగింది. నేను చేసిన తప్పు అయితే ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బయట పెట్టారు, దాన్ని మళ్ళీ బయటికి తీశారు. ఇప్పుడు క్షమించినట్ట నన్ను? చెప్పాలి. క్షమించినట్టేనా? చెప్పాలి గట్టిగా. క్షమించినట్టేనా? క్షమించినట్టు కాదు. మరి ఆ రోజు క్షమించేమన్నారుగా. భార్య గాని, బిడ్డలు గాని, రక్త సంబంధికులు గాని ఆ రోజు నాకేం చెప్పారు? క్షమించారన్నారు. మరలా ఈ రోజు ఎందుకు మళ్ళీ ఆ విషయాన్ని బయటికి తీసి మళ్ళీ బయట పెట్టి, ఎందుకు వాళ్ళలో ఉన్న క్రూరత్వం, కఠినత్వం బయటకు వచ్చింది? పాపం. ఏంటి చెప్పండి? పాపం. 2, మనిషి బుద్ధి మారలేదనటానికి ఇదొక నిదర్శనం. నిదర్శనం. మన ఊర్లో చాలా మంది ఉన్నారు. పేరెత్తి చెప్పాల్సిన పనిలే, పేరెత్తి పలకాల్సిన పనిలే. నీ భర్తల్ని నువ్వు క్షమించుకోగలుగుతున్నావా? నీ భార్యలను నువ్వు క్షమించుకోగలుగుతున్నావా? ఒకవేళ ఆ పూట నీ అవసరానికి క్షమించినా, నీ అక్కడికి క్షమించినా,
మరలా కొద్ది రోజులు జరిగిన తర్వాత, మరలా కొన్ని నెలలు జరిగిన తర్వాత, మరలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత నీలో ఉన్న క్రూరత్వం, ఆ కఠినత్వం ఏమవుతుంది చెప్పండి? బయటపడతాం. ఈరోజు చాలా కాపురాలు ఎందుకు విచ్ఛిన్నం అవుతున్నాయి అంటే, ఈరోజు చాలా మంది భార్యాభర్తలు ఎందుకు విడిపోతున్నారు అని అంటే, ఈరోజు చాలా మంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, తగాదులు ఎందుకు వస్తున్నాయి అనంటే, భర్త భార్యను ఏం చేయలేకపోతున్నాడు? క్షమించలేకపోతున్నాడు. భార్య భర్తను క్షమించలేకపోతూ ఉంది. కానీ ఈరోజు మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివినప్పుడు చూడండి, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడలా, ఏంటది? విరోధం. అది క్లియర్ గా రాశాడు చూడండి. ఏదో అవకాశం వచ్చిందని, ఏదో సమయం వచ్చిందని, ఏదో టైం వచ్చిందని, ఏదో అదును వచ్చిందని బయట పెడతాం కాదు. అప్పుడు నువ్వు క్షమించినట్టే. మన రోజును పెట్టి చేసావుగా, నెల క్రితం పెట్టి మాట్లాడావుగా, నెల క్రితం ఇలా జరిగించావుగా అని మరలా రిపీటెడ్ గా దాన్ని నువ్వు బయటకు తీసేవనంటే నువ్వు ఆ పర్సన్ని, నువ్వు ఆ వ్యక్తిని ఏం చేసినట్లు? క్షమించినట్లు కాదు. చూడండి, ఇక్కడ ఉన్న మాట చూడండి. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చెయ్యనప్పుడల్లా వారిని ఏం చేయాలి? ఎట్లా క్షమించాలి? ప్రార్థన చేస్తూ. ప్రార్థనలో నీవు అడగాల్సింది, మనం అడగాల్సింది, నేను అడగాల్సింది, ప్రతి ఒక్కరూ అడగాల్సింది, ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థనలో మోకరించినప్పుడు, ప్రార్థనలో నిలబడినప్పుడు దేవునికి చెప్పాల్సింది, దేవునితో అనాల్సింది ఏందో తెలుసా? ప్రభువా, మమ్ములను నీవు ఏం చెయ్యి? క్షమించు. ఒక మాట అడుగుతున్నా, దేవుడు మనల్ని క్షమించాడా లేదా? చెప్పాలి తొందరగా. క్షమించాడా లేదా? మీకేమైనా అనుమానం, సందేహం ఏమైనా ఉందా? చెప్పాలి గట్టిగా. లేదు. మరి దేవుడు మనల్ని క్షమించాడని తెలిసి కూడా మరలా ప్రార్థనలో నువ్వేమని అడుగుతున్నా? ఎందుకు అడుగుతున్నావు? మనం అంటే అడగండి, తప్పలేదు, నోట్లో కనుక్కోమాకండి. ఆల్రెడీ దేవుడు నిన్ను క్షమించేశాడు. నువ్వు ప్రార్థనలో అడిగావు, నువ్వు చేతులెత్తి వేడుకున్నావు, నువ్వు ప్రార్థనలో మొరపెట్టావు. ఏమని? నన్ను ఏం చేయమని? క్షమించమని. ఆ రోజు బాప్తీసం ద్వారా, ఆ రోజు మారు మనసు ద్వారా నువ్వు అడిగావు, నేను చేసిన పాపాలు, నేను చేసిన దోషాలు ఏం చేయమని? క్షమించమని. మరలా ఈ రోజు నువ్వు క్షమించమని అడగతున్నావనంటే దాని అర్థం ఏంటి? నీకు ఒక నిశ్చయత లేదు, నీకు ఒక విశ్వాసం లేదు. ఎందుకో? నేను మరలా ఎక్కడో తప్పు చేసేనేమో, మరలా నేను ఎక్కడన్నా పాపము చేసేనేమోనని నీకు ఒక ఏమి లేదు? నిశ్చయత లేదు. ఉదాహరణకి ఏబు గ్రంథం 5వ వచనాన్ని మనం చూస్తే, ఉదయాన్నే లేచి అరుణోదయమున ఏబు తన కుమారుల నిమిత్తమై ఏమర్పించేవాడు? దేనికి? ఒకవేళ నా కుమారులు పాపం చేసి దేవుణ్ణి ఏమన్నా దూషించారేమో, క్షమించరాని తప్పులు, క్షమించరాని పనులు ఏమన్నా చేశారేమో అని చెప్పి అరుణోదయంలో లేచి వారి నిమిత్తం దేవునికి ఏమర్పించాడు? దహన బలులు అర్పించాడు. అంటే మానవుడు అనేవాడు ఎలాంటి వాడంటే, ఒక పూట ఉన్న మనస్సు ఇంకొక పూట ఉండదు, ఒక పూట ఉన్న మాట మరొక పూట ఉండదు, ఒక పూట ఉన్న ఆలోచనలు మరొక పూట ఉండవు. ఇక్కడ ప్రార్థనలో క్షమించబడ్డాం. మరలా ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఎవరి మీద గొడవ పడుతున్నావో, ఎవరి మీద తగాదాలు ఆడుతున్నావో, ఎవరి మీద పోట్లాట ఆడుతున్నావో మరలా నీకు అర్థమైపోతుంది దేవుని వాక్యం ద్వారా, మరలా నీకు అర్థమైపోతుంది దేవుని మాట ద్వారా నువ్వు ఏం చేసేవని? తప్పు, పాపము చేసేవని. కాబట్టి ఈ సిలువ ధ్యానాలలో దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ భూలోకములో డబ్బుతో కొనలేంది,
ఐశ్వర్యంతో కొనలేంది, వెండి బంగారంతో కొనలేంది ఏందో తెలుసా? క్షమించుట. ఏంటి చెప్పండి? క్షమించుట. క్షమించుట. ఈ క్షమించుట గురించి నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చూడండి, ఒకసారి 26వ వచనం చదువుదాం రామ్మ. 26వ వచనం. అప్పుడు మీ పరలోకపు తండ్రి మీ పాపములు ఏం చేస్తాడు? ఎప్పుడు నువ్వు నిలబడి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు, నీవు ఇతరుల పాపాలు ఏం చేసినప్పుడు? క్షమించినప్పుడు, దేవుడు పరలోకమందున తండ్రి మన పాపాలు ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు. ఇక్కడ కూర్చున్న మనలో ఎప్పటికీ ఇతరుల పాపాలు ఏం చేయలేకపోతున్నావు చెప్పండి? క్షమించలేకపోతూ ఉన్నాం. ఒక్కొక్కసారి విన్న విషయాలు, ఒక్కొక్కసారి చూసిన విషయాలు, ఒక్కొక్కసారి మాట్లాడుకున్న విషయాలు అక్కడే మనం మర్చిపోలేకపోతూ ఉన్నాం. మరలా అవి రెన్యువల్ అవుతున్నాయి, మరలా అవి గుర్తుకొస్తున్నాయి. తద్వారా ఇతరులు చేసిన తప్పిదాలను, ఇతరులు చేసినటువంటి పాపాలను, ఇతరులు చేసినటువంటి పొరపాట్లను మనం ఏం చేయలేకపోతున్నాం? క్షమించలేకపోతాం. ఇప్పుడు దేవుడు ఎందుకు క్షమించాలి మన పాపాలు? చెప్పండి, దేవుడు ఎందుకు మన పాపాలు క్షమించాలి అనంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూద్దాం రమ్మ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వాక్యాన్ని ఒకసారి మనము చదువుదాం. 5వ అధ్యాయము 44. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరేం చేయాలి? మనం ఎవరవి? ఈ వచ్చిన ప్రకారం మనం ఎవరవి? పరలోకపు తండ్రికి కుమారులం. ఆమేన్. మనం ఎవరని చెప్పండి? పరలోకపు తండ్రికి మనం ఎవరమే? కుమారులం, కుమార్తెలం. మనం ఎవరమంటే దేవుని బిడ్డలం. మరి దేవుని బిడ్డలం, దేవుడు క్షమించినట్లుగా, దేవుడు మన్నించినట్లుగా మనం కూడా ఏం చేయాలి? క్షమించాలి. మనం కూడా ఏం చేయాలి? మన్నించాలి. ఎందుకు క్షమించాలి, ఎందుకు మన్నించాలనంటే, ఇదే 6వ అధ్యాయం 15వ వచనంలో ఏముందో చూడనా? ఇదే 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల్లా, మీరు మనుషుల అపరాధాలు గాని క్షమించకపోతే, మనుషుల అపరాధాలు మీరు క్షమించకపోతే, నీ కళ్ళ ఎదుట ఉన్న నీ భర్తదే గాని, నీ భార్యదే గాని, నీ పిల్లలదే గాని, నీ రక్త సంబంధికులదే గాని, నీ ఇరుగు పొరుగు వారిదే గాని నీవు గాని క్షమించకపోతే, మీ పరలోకపు తండ్రి మిమ్ములను ఏం చేయడు చెప్పండి? క్షమించడం. క్షమించడనే దగ్గర ఒక మాట గుర్తు చేస్తా జాగ్రత్తగానండి. ఆదికాండం 4వ అధ్యాయం మీకు అందరూ తెలుసు, చాలా సుపరిచితమైన వాక్యం. ఏముంది అక్కడ చెప్పండి? ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యోను, హేబేలు. కయ్యోను ఏం చేసేవాడు? వ్యవసాయం చేసేవాడు. హేబేలు గొర్రెలు కాసేవాడు. ఈ కయ్యోను అర్పణ తెచ్చాడు, హేబేలు కూడా ఏం తెచ్చాడు చెప్పండి? అర్పణ తెచ్చాడు. కానీ ఇక్కడ జరిగిన తేడా ఏంటంటే, దేవుడు కయ్యోనును అతని అర్పణను ఏం చేయలేదు? అంగీకరించలేదు. కానీ హేబేలు అర్పణను దేవుడు ఏం చేశాడు చెప్పండి? అంగీకరించాడు. ఇప్పుడు కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించకపోతే కయ్యోనికి వచ్చిన ఆలోచన ఏదో తెలుసా? నా తమ్ముడు అనేవాడు లేకపోతే ఇక దేవునికి ఏమి లేదనుకున్నాడు? చెప్పాలి, అడ్డు లేదనుకున్నాడు కదా. ఏమనుకున్నాడు చెప్పండి? అడ్డు లేడు. ఇక చచ్చినట్టు, దేవుడు చచ్చినట్టు ఇక నా అర్పణ ఏం చేయాలి? అంగీకరించాలి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కాకపోతే బైబిల్ చెబుతూ ఉంది, ఈ రాళ్ల ద్వారా ఆయన ఏం వేయించుకోగలడు? కేకలు. కయ్యోను స్వార్థంగా ఆలోచన చేశాడు. కయ్యోను మోసంగా ఆలోచన చేశాడు. కయ్యోను చాలా పొరపాటుగా ఆలోచన చేశాడు. అందుకనే ఒక రోజు ఏం చేశాడంటే, తన తమ్ముడు అడ్డు తప్పించుకోవటానికి వెళ్ళి
తన తమ్ముడి మీద పడి తమ్ముడిని ఏం చేశాడు చెప్పండి? చంపేసేసాడు. ఇప్పుడు తమ్ముని రక్తము నేలలో నుండి దేవునికి ఏం చేస్తుంది? ప్రార్థన అంటేనే క్షమించుట అని అర్థం. ఆమె చెప్పాలి గట్టిగా, ప్రార్థన అంటేనేది చెప్పండి? క్షమించుట. ఇక్కడ కయ్యోనును హేబేలు ప్రార్థన ద్వారా ఆ నేలలో నుండి రక్తము మొరపెట్టుట ద్వారా దేవుడు కయ్యోనుని ఏం చేశాడు తెలుసా? క్షమించాడు. ఎలా తెలుసా? వాస్తవికంగా ఆ రోజుల్లో ఏంటో తెలుసా? రక్తానికి రక్తం, శిక్షకి ఏంటి శిక్ష, పాపానికి పాపం, ప్రాణానికి ప్రాణం. అలాంటి పరిస్థితుల్లో హేబేలు రక్తం నేలలో నుండి తన అన్న కోసం మొరపెడుతూ ఉంటే దేవుడు అతన్ని చంపలా, ఎవరిని కూడా ఏం చేయలేదు, చంపనీలా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అతనికి ఒక గుర్తు చేసి దేశ దిమ్మను చేసేసాడు. ఈ రాత్రికాల సమయంలో హేబేలు చనిపోయినా కూడా తన అన్న ప్రాణాన్ని ఏం చేశాడు చెప్పండి? కాపాడాడు. ఎలాగా? ప్రార్థనలో. ఒకవేళ నా అన్న నన్ను చంపాడని, నా అన్న నన్ను హత్య చేశాడని, నా అన్న నన్ను పాడు చేశాడని, దేవా నా అన్న నువ్వేమన్నా శిక్షిస్తావేమో, ప్లీజ్ నా అన్నను ఏం చేయమని అడిగాడు చెప్పండి? క్షమించుమని అడిగాడు. ఈ రాత్రికాల సమయంలో నిజంగా నీవు ఇతరుల్ని క్షమించగలిగితే ఇదే దృఢ నిశ్చయిత, ఇదే దృఢ విశ్వాసం. రెండవది మనం చూస్తే లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి ఆస్తిలో వాట అడిగాడు. తండ్రి ఏమన్నాడు? కొంతకాలం ఒప్పలా, తప్పకుండా తన ఆస్తిని తనకేం చేశాడు చెప్పండి? ఇచ్చేసాడు. వాడు ఆస్తి అంతా సమకూర్చుకున్నాడు. కొద్ది రోజుల్లో దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరిగింది చెప్పండి? దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతా ఏం చేసేసాడు? పాడు చేసేసాడు. ఏమీ లేదు. ఇక తాను బ్రతకటానికి గత్యంతరం లేక ఎక్కడ డ్యూటీ చేరాడు? పందులు మేపే వాళ్ళ దగ్గర చేరాడు. వాళ్ళు కూడా ఈ పనుల నుండి అతన్ని ఏం చేశారు? తీసేశారు. ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు గుర్తొచ్చింది, నా తండ్రి వంటి దగ్గర అనేక కూలి మందికి ఏం దొరుకుతుంది? అన్నం. నేనెక్కడ ఆకలితో ఏమైపోతున్నాను? చచ్చిపోతున్నా. ఒక అవకాశం చూద్దాం, దేవుడు క్షమిస్తాడేమో, తండ్రి క్షమిస్తాడేమోనని ఒక ఉత్తరం రాశాడు. నానా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి ఏం కాదు, యోగ్యుడిని కాదు, అయితే నన్ను కూలివాడిగా చేర్చుకోనంటే తండ్రి ఏమన్నాడు చెప్పండి? వాడి మీద కనికిరపడి ఒరే బాబు, నువ్వు ఎప్పటికైనా ఎవరివి? నా కొడుకువే. నువ్వు పనివాడివి కాదు, నువ్వు జీతగాడివి కాదు, నువ్వు నా కుమారుడివే. రానా నేను నిన్ను ఏం చేయగలను? క్షమించగలను. చూడండి, ఆస్తి తీసుకెళ్లి పాడు చేసినా, ఆస్తి తీసుకెళ్లి నాశనం చేసినా, ఆస్తి తీసుకెళ్లి ఆగవాగం చేసినా తండ్రి పెద్ద కుమారుణ్ణి చిన్న కుమారుణ్ణి ఏం చేశాడు? క్షమించాడు. మరి రాత్రి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీకు నీ ప్రతి వారికి ఎన్నెన్నో గొడవలు అవుతా ఉంటాయి. ఇప్పుడు మనమంతా ఒకే ఊర్లో ఉంటున్నాం, మనమందరం ఒకే ఊర్లో నివసిస్తూ ఉన్నాం, మనమందరం ఒకే ఊర్లో బ్రతుకుతున్నాం. మనందరి ఇళ్ళకి ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో లేవు. నా ఇంట్లో కాకి నీ ఇంటికి రావచ్చు, నీ ఇంట్లో కాకి నా ఇంటికి రావచ్చు, నీ ఇంటికాడ ఉన్న కుక్క నా ఇంటికి రావచ్చు, నా ఇంటికాడ ఉన్న కుక్క మీ ఇంటికి రావచ్చు. అంత మాత్రాన గొడవలాడుకుంటే, తగాదాలుకుంటే మనం క్షమించినట్టేనా? ఈ శిలువ ధ్యానాలు ఎందుకో తెలుసా? నీవు ఎక్కడైతే ఎవరినైతే క్షమించలేకపోతూ ఉన్నావో దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నాకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరికి దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నీవు నిలబడి ప్రార్థన చేయి. ఖచ్చితంగా నువ్వు క్షమాపణ కోరుకో, నువ్వు క్షమాపణ పొందుకో.
నీవు క్షమాపణ కోరుకోవటమే కాదు, నువ్వు క్షమాపణ పొందటమే కాదు, నీతో పాటు ఉన్న అనేకులను నువ్వేం చేయాలి? క్షమించాలి. ఈ క్షమించడం ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం చదువు తల్లి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. దేవుని కృపా మహిదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ అది కలుగుచున్నది. మన అపరాధాలన్నిటికీ ఆ విమోచకుని ద్వారా, ఆ యేసయ్య ద్వారా, ఆ యేసయ్య రక్తం వలన మనందరికి ఏం కలుగుతుంది? క్షమాపణ. చాలా సార్లు మన పాపాలు క్షమించుకోవడానికి ఎక్కడికెక్కడికో వెళ్తాం. ఉదాహరణకి మొన్న గొడవల తిరణాలు జరిగింది ఫిబ్రవరిలో. అసలు మొక్కుకున్నావో లేదో నాకు అనవసరం. కొంతమంది నాగపట్నం, కొంతమంది కాకాని తోట, కొంతమంది ఇంకో చోట. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను అనుకున్నాను గొడవలు వచ్చాను కాబట్టి నా మొక్కు ఏమైపోయింది? పేరిపోయింది, క్షమించబడింది అనుకున్నావేమో. లేదు నేను తోటకెళ్ళి వచ్చాను, దేవుడు నన్ను క్షమించేసాడు అనుకున్నావేమో. లేదు నేను నాగపట్నం పోయి వచ్చాను, దేవుడు నన్ను క్షమించాడు అనుకున్నావేమో. ఒక్క మాట చెబుతా జాగ్రత్తగానండి. అలా దేవుడు క్షమిస్తే మనకంటే ఎక్కువగా హిందువులే వెళ్తున్నారు. నమ్ముతారా నమ్మరా ఈ మాట? ఏమా, మనకంటే ఎక్కువ ఎవరు వెళ్తున్నారు? హిందువులే. వాళ్ళైతే ఏం పెట్టుకుని వెళ్తున్నారు తెలుసా? బస్సులు పెట్టుకుని వెళ్తున్నారు. వాళ్ళైతే కారులు పెట్టుకుని వెళ్తున్నారు. వాళ్ళైతే ఆస్తులు హెచ్చించి, డోనాన్ని హెచ్చించి వెళ్ళి ఏం చేస్తున్నారు? మొక్కు తీర్చుకుని వస్తున్నారు. మరి వారికి మనకి తేడా ఏంది? వారికి మనకి వ్యత్యాసం ఏంటి? గమనించాలి. రాత్రికాల సమయంలో నువ్వు అన్నదానం చేసినా క్షమాపణ పొందవు, గోదానం చేసినా నువ్వు క్షమాపణ పొందవు, దాన ధర్మాలు చేసినా నువ్వు క్షమాపణ పొందవు. నీవు క్షమాపణ పొందాలి, క్షమాపణ అందుకోవాలి, క్షమాపణ తీసుకోవాలంటే ఒకటే, అది యేసు క్రీస్తు రక్తం వలన మాత్రమే, ఆ ప్రియుని యొక్క విమోచన వలన మాత్రమే మనకు ఏం దొరుకుతుందంట? క్షమాపణ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. నీకు క్షమాపణ కావాలంటే నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన పనిలే. నీ ఉన్న స్థలములో మోకరించి, నీ ఉన్న ఇంట్లో మోకరించి, నీ ఉన్న సంఘములో మోకరించి, నువ్వున్న ప్రాంతంలో మోకరించి, అదే స్థలమైన కావచ్చు, అదే ప్రాంతమైన కావచ్చు, నువ్వు మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే, యేసు ప్రభువు ఏమంటాడు తెలుసా? 7 మాటల్లో ఫస్ట్ మాట ఏంటి చెప్పండి? సిలువ ధ్యానాల్లో సిలువ మోసేటప్పుడు 7 మాటలు ఉన్నాయి కదా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని ఏం చేయాలి? దేవుడు నువ్వు చేసే ఆ చిన్న ప్రార్థనను చూడండి, నువ్వు చేసే ఆ చిన్న ప్రార్థనను చూడండి. ఆ ప్రియుని యందు ఆ కృప వివేచన ద్వారా, ఆ యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు పరలోకము నుండి తండ్రిని వేడుకుంటాడు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరే. ఒకవేళ పగలో మాటల్లో జారిపోయేవేమో, పగలు చూపుల్లో జారిపోయేవేమో, పగలు నడకల్లో జారిపోయేవేమో, పగలు క్రియల్లో జారిపోయేవేమో, పగలు మన చేష్టాల ద్వారా జారిపోయేవేమో. కానీ ఈ రాత్రికాల సమయంలో ఈ సిలువ ధ్యానాలు ఎందుకో తెలుసా? ఎప్పుడైతే మనం పడిపోయామో, ఎలా అయితే మనం పడిపోయామో, దేని విషయంలో అయితే మనం పడిపోయామో, దేవుని పాదాల దగ్గరికి వచ్చి నువ్వు చేతులెత్తి ప్రార్థనలో, ప్రభు నన్నేం చెయ్యి? క్షమించు, నాతో పాటు అనేకులను ఏం చెయ్యి? క్షమించు అని నువ్వు చేయగలిగే ఆ చిన్న ప్రార్థన యాగం ఏదైతే ఉందో, ఆ ప్రార్థనే నీ నా మన ప్రతి పాపమును ఏం చేయగలిగి చెప్పండి? క్షమించగలిగి. మరి కయ్యోనుడు క్షమించిన దేవుడు, ఒక మాటలో చెప్పాలంటే తప్పిపోయిన కుమారుని క్షమించిన తండ్రి.
ఒక మాటలో చెప్పాలంటే పేతుని క్షమించాడమ్మా. ఏమన్నా తెలుసా, ఇప్పుడు నీళ్ళ మీద నడుస్తున్న టైంలో నీవే దేవుని కుమారుడవైతే నన్నేం చెయ్యి, నడిపించన్నాడు. నడువన్నా అంటే నడిచే క్రమంలో తనకు అవిశ్వాసం వచ్చేసింది, మునిగిపోతున్నాడు, చచ్చిపోతున్నాడు. అయ్యా నన్ను ఏం చెయ్యి, రక్షించని కేకలు వేస్తే అతన్ని పైకి ఏం చేశాడు చెప్పండి, లేవనెత్తాడు. ఈ శిలువ మరణం దగ్గరికి వచ్చేసరికి యేసయ్య చెప్పాడు, కోడి కుయ్యక ముందే నువ్వు నన్ను ఏం చేస్తావు, ముమ్మారు ఎరగనని అబద్ధమాడు. అయినా పేతుని దేవుడికి క్షమించలేదా? ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరు, తోమ. ఏమన్నాడు, నేను నమ్మితేనే గాని చూస్తేనే గాని నమ్ముతానన్నాడు. అలాంటి తోమ అనే దేవుడు ఏం చేశాడు, క్షమించాడు. ఇంకొక మాటలు చెప్పాలంటే ఇస్కరియోతు యోధాన్ని క్షమించినట్ట, క్షమించనట్ట చెప్పాలి. క్షమించడా లేదమ్మా? ఇస్కరియోతు యోధాన్ని క్షమించినట్ట, క్షమించినట్టు కాదా చెప్పాలి. సగం మందికి అనుమానం ఇక్కడ. క్షమించినట్టు అయ్యగారు ఏమంటాడో, క్షమించలేదంటే అమ్మగారు ఏమనిది అన్నట్టుగా కాదు. ఇస్కరియోతు యోధాను కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా, క్షమించాలనుకుంటున్నాడు. ఒక్కొక్క మాట చెబుతా జాగ్రత్తగా రండి. సాతానును కూడా దేవుడు క్షమించాడమ్మా, అపవాదిని కూడా దేవుడు క్షమించాడమ్మా. ఎప్పటిదాకా తెలుసా, పేతురు రాసిన పత్రికలో ఆ మాట ఉంటది. ఆ మాట చదివిక ముగిస్తాను రండి. పేతురు రాసిన పత్రికలో సాతానుని, అపవాదిని కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా, క్షమించాడు. ఎప్పుడు దాకా క్షమించాడో ఒకసారి ఆ మాట చదివి ఇక మనం ముగించుకుందాం రండి. అపవాదిని, సాతానుని కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా, క్షమించినట్లుగా దైవ లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని భద్రము చేసేను అనే మాటను మనం చూస్తాం. ఒకసారి ఆ మాటను గుర్తు చేసుకుందాం రండి. ఒకసారి ఆ సాతానుని, అపవాదిని కూడా దేవుడు భద్రము చేశాడని, కాపాడాడని ఈ పేతురు రాసినటువంటి పత్రికలో మనకి క్లియర్గా, రెండవ పత్రికలో అనుకుంటా 2వ అధ్యాయము, ఒకసారి ఆ మాటను మీరు 4వ వచనం చూస్తారా? కాదు అది కాదు ఆ మాట కాదు. ఒక్క నిమిషం నేను గుర్తు చేస్తాను, జాగ్రత్తగా వినండి. పేతురు రాసిన పత్రికలో సాతానును కూడా దేవుడు కటిక చీకటి కొరకు భద్రము చేశానని, కటిక చీకటిలో దానిని ఉంచాడని పేతురు పత్రికలోనే ఆ మాట చదవండి ఒకసారి. చదువమ్మ 4వ మాట, 4వ వచనం. దేవదూతలు ఆ పాపము చేసినప్పుడు రైట్, దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పు వరకు కావలిలో. అంటే ఇప్పుడు ఈ మాటను బట్టి అర్థం చేసుకోండి, తీర్పు దాక్కోడా దానికి ఏమిచ్చాడు, అవకాశం, సమయం ఇచ్చాడు. ఎవరికి? అపవాదికి. మనం నిన్న ఆదివారం పాఠంలో ఇది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను వచ్చి యేసు ప్రభుని ఎంత శోధించినా, సాతాను వచ్చి యేబుని ఎంత శోధించినా, ఈనాడు సాతాను వచ్చి మనల్ని ఎంత శోధించినా, సాతాను తల ఎందుకు ఆయన పగలగొడతాడో తెలుసా? ఈ క్షమాపణ ఆయన హృదయం అంతా ఏమైపోయింది, నిండిపోయి. అందుకనే మనం ఎన్నిసార్లు తప్పు చేసినా, మనం ఎన్నిసార్లు పాపం చేసినా ధైర్యంగా దేవుని సన్నిధికి రాగలుగుతున్నానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, దేవా నేను పాపిని అనంగానే వెన్నపూసగాక వేడి చేస్తే కరిగిపోయినట్లుగా, నెయ్యి అయినట్లుగా ఆయన మనసు ఏమైపోతుంది? నువ్వు పాపి అనంగానే వెన్నపూస కరిగిపోయినట్లుగా ఆయన మనసు ఏమైపోతుంది చెప్పండి? కరిగిపోతుంది. కాబట్టి నీ పాపాలు, నా పాపాలు, మన పాపాలు క్షమించి నేటికి మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు, నేటికి మనల్ని దీవిస్తూ ఉన్నాడు, నేటికి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, నేటికి మనల్ని కాపాడుతూ ఉన్నాడు, నేటికి భద్రపరుస్తూ ఉన్నాడు, నేటికి మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు యేసయ్య. మరి నీవు ఇతరులు ఎందుకు క్షమించలేకపోతున్నావు? నువ్వు ఇతరులు ఎందుకు మన్నించలేకపోతున్నావు? కాబట్టి ఈ సిలువ ధ్యానాలు దేనికో తెలుసా? 8వ రోజు నీవు క్షమించుకోవాలి. నీతో పాటు ఇతరులు కూడా ఏం చేయాలి? క్షమించాలి. క్షమించాలని చెప్పి ఈ 8వ రోజు చెప్పి మరలా 9వ రోజు బయట పడ్డావంటే వాళ్ళను నువ్వేం చేసినట్టు కాదు, క్షమించినట్టు కాదు. నువ్వు చచ్చిపోయేదాకా నీకు ఒక విషయం తెలిసిందంటే
మరలా దాన్ని గుర్తు చేయటానికి వీలు. నువ్వు క్షమించేశావు, ఆ పూట ఆ నిమిషం ఆ విషయాన్ని మర్చిపోయావు. ఇక నువ్వు చచ్చిపోయేదాకా, ఆ వ్యక్తి చచ్చిపోయేదాకా అది మరలా గుర్తుకు రావటానికి వీలు. కాబట్టి రాత్రికాల సమయంలో నీవు క్షమాపణ పొందు, ఇతరులు కూడా క్షమాపణ పొందే మార్గంలోకి తీసుకురా. తప్పకుండా నీ ప్రార్థనను విని నిన్ను క్షమిస్తాడు, ఇతరులు కూడా క్షమిస్తాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత ఎంతో ఎంతో చింత యేసునాదు మరణమంత చేసినంత సొంత ప్రజలు స్వామినంత ఎంతో వింత ఎంతో యేసునాదు మరణమంత పాటి కాటి నెత్తి కోటి తీపేసు నాదు నకట అతి శ్రమల నంద పలుక దాయేసు స్వామి నాడు ఎంతో వేత ఎంతో చింత యేసునాదు మరణమంత. రెండు చేతులు పైకెత్తి ఈ రాత్రికాల సమయంలో ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడి, ఇదిగో ఈ మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో అద్భుతమైన మాట ఉంది కదా. మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా, మీరు అడుగునప్పుడెల్లా, మీరు వేడుకున్నప్పుడెల్లా, మీరు ఇతరులను మిమ్ములను మీరు ఏం చేసుకోమన్నాడు చెప్పండి? క్షమించుకోండి. ఒకసారి నోరు తెరిసి మాట చెప్పగలవా? గత సంవత్సరం శిలువ ధ్యానాల నుండి ఈ సంవత్సరం శిలువ ధ్యానాల వరకు తల్లి, నాన్న, అమ్మ, అయ్య మనల్ని ఆయన క్షమించాడు గనకనే మరలా ఈ శిలువ ధ్యానాలకి మనం రాగలిగాం. మరలా ఈ 8వ రోజు పాల్గొనగలిగాం. నిజంగా ఆయన మనల్ని క్షమించకపోతే మనకంటే గొప్పవారు గనులు ఎంతో మంది ఈ రోజు ఈ పూట ఈ నిమిషం చూడక కాల గర్భములు కలిసిపోయారు. కానీ దేవుడు మనల్ని క్షమించాడు. దేవుడు ప్రతి ఒక్కొక్కరిని క్షమించాడు. ఇదిగో కయ్యోను చేసిన తప్పును తమ్ముడు చేసిన ప్రార్థన ద్వారా క్షమించాడు. నోరు తెరిచి చేయండి అమ్మ ప్రార్థన. మీరు చేయకపోతే ముగింపు ప్రార్థన చేస్తా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చేయాలి. ప్రతి ఒక్కరు క్షమించు ప్రభువా అని అడగండి. ఆయన 7 మాటల్లో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరగనక వీరిని క్షమించమని అడిగాం. కనుక మేము చేసిన ప్రతి పాపమును ప్రభు, మేము చేసిన ప్రతి పొరపాటును ప్రభు, మేము చేసిన ప్రతి అతిక్రమమును ప్రభు క్షమించండి అయ్యా, క్షమించండి నాయన. మానేవాడిని క్షమించలేకపోతూ ఉన్నాం. మనసులో మేము గుర్తు పెట్టుకొని ప్రతిరోజు ఇదిగో నాయన విమర్శిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మేము తీర్పు తీరుస్తూ ఉన్నాం. ప్రతిరోజు మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అంటే నువ్వు కూడా మా పాపాలు గుర్తు పెట్టుకుంటున్నావేమో యేసయ్యా. ఈ రాత్రి నన్ను క్షమించయ్యా. ఈ రాత్రి మమ్మల్ని క్షమించయ్యా. ఈ రాత్రి ప్రతి ఒక్కొక్కరిని క్షమించయ్యా. చెప్పండి అందరు కూడా నోరు తెరిచి. దేవా, క్షమించే దేవుడవు నీ ఒక్కడవే, మన్నించే దేవుడవు నీ ఒక్కడవే నాయనా. ఈ లోకములు ఎవరు కూడా మమ్మల్ని క్షమించలేరు. కానీ నువ్వు ఒక్కడవే క్షమించే దేవుడు యేసయ్యా. నువ్వొక్కడవే మన్నించే దేవుడు యేసయ్యా.
నా జీవితంలో తెలిసి తెలియక నేను ఎవరినైతే ఎప్పుడైతే ఏ మాట ద్వారా ఏ పని ద్వారా విమర్శించానో క్వశ్చన్ చేశానో ఈ రాత్రి క్షమాపణ అడుగుతున్నాను ప్రభువా. నాకు మనస్సాక్షి ఉంది, నేను మనస్సాక్షితో ఒప్పుకుంటున్నాను. క్షమించయ్యా. నా భర్తనే కానీ, నా భార్యనే కానీ, నా పిల్లలనే కానీ, నానే వారినే కానీ క్షమించలేకపోతే దేవా నువ్వు నన్ను క్షమించవు యేసయ్యా. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, అతిక్రమములు చేయబడి వద్దులను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు క్షమాపణ పొందను, క్షమించబడును అని దైవ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా నోటి మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, నడకల పడకల క్రియల ఉద్దేశాల ద్వారా ఎక్కడ పడిపోయావో నీకు తెలుసు. నీ భర్తను అన్నావో, నీ భార్యను అన్నావో, నీ పిల్లలు అన్నావో అని నీకు తెలుసు. ఒకవేళ నీ సేవకుని అన్నావేమో, ఒకవేళ నీ దైవ సేవకురాలని అన్నావేమో, ఒకవేళ నీ యొక్క రక్త సంబంధికులు అన్నావేమో. ఈ రాత్రి మంచి సమయం ఇది. దేవా నన్ను క్షమించయ్యా. నన్ను క్షమించి నా వ్యాధి నుండి, నా రోగము నుండి, నా బలహీనత నుండి నాకు స్వస్థతను ప్రకటించయ్యా. ఎక్కడ కూడా నాకు అవిశ్వాసం రానియద్దు, ఎక్కడ కూడా నాకు అపనమ్మకం రానియద్దు, ఎక్కడ కూడా నేను అవిశ్వాసపు మాటను మాట్లాడకూడదు. విశ్వాసపూరితమైన మాటను మాత్రమే ఈ రాత్రి మాట్లాడుటకు నాకు ధైర్యాన్ని ప్రసాదించయ్యా, నమ్మకాన్ని ప్రసాదించయ్యా. నేను క్షమించబడాలి, నాతో పాటు మా వాళ్ళందరూ క్షమించబడాలా, ప్రపంచం అంతా క్షమించబడాలా. ఇదిగో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తామును తగ్గించుకొని తమ చెడు మార్గాలను విడిచిపెట్టి నన్ను వెతికిన యెడల ఆకాశములను నేను వారి ప్రార్థనలు విని వారి దేశాన్ని, వారిని క్షమిస్తాను, స్వస్థపరుస్తానని అభయమిచ్చిన గొప్ప దేవా, మమ్మల్ని మీరే క్షమించి మన్నించుందని. ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మా యేసయ్య, ఈ 8వ రోజు సులువు ధ్యానాలకు వచ్చిన నీ బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించి పంపించమని కోరుకుంటూ ఉన్నానయ్యా. ఈ భూలోకములో మా అనేవారు ఎవ్వరు మమ్మల్ని క్షమించలేదు, కానీ నువ్వొక్కడివే మమ్మల్ని క్షమించిన దేవుడు అయ్యా. నీ చేసిన దానం ద్వారా, నీ చేసిన యాగం ద్వారా, నీ చేసినటువంటి పుణ్యమ ద్వారా నాకు క్షమాపణ రాలేదు, కానీ కేవలం నీ శిలువ రక్తము ద్వారా మాత్రమే, నీ బలియాగము ద్వారా మాత్రమే, నీ శిలువ శక్తి మాత్రమే, నీ మాట మాత్రమే నన్ను క్షమించింది నాయన. కాబట్టి ఈ రాత్రి తెలిసి తెలియక ఎవరినైనా సరే నేను అన్నట్లయితే మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో క్షమించమని మన్నించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మా గ్రామ ప్రజలందరినీ మన్నించండి, మా సంఘటనలందరినీ మీరు మన్నించండి. ప్రతి ఒక్కొక్కరిని మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో క్షమించి మన్నించమని ప్రార్థన చేస్తున్నాం. మాటల్లో, చూపులో, నడకల్లో, పడకల్లో, క్రియలు, ఊహల, ఉద్దేశాల్లో ఎవరిని క్షమించకపోయినా ఈ రాత్రి మీరే క్షమించి మన్నించి మా పాప దోష అతిక్రమాలని కూడా తీసివేసి పరిశుద్ధులు చేసి అద్భుతాలు, ఆశ్చర్యకారులు చేయమని కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఆలయం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, పెయింట్లు వేయబడుతున్నాయి, కరెంటు పని ఉంది స్వామి. ఇక గ్రామంలో ఇంకెవరైతేనైనా పంచాయతీ ఇవ్వవలసిన వారు ఉన్నారో వారి హృదయాలు ప్రేరేపణ పుట్టించి త్వరగా ముందుకొచ్చి నైనా ఆలయ పని కొరకు సహకరించుటకు సహాయం ఇచ్చామని ప్రార్థన చేస్తూ రాత్రికాలపు దేవులతో పితృతి పంపించమని, రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు నామములో ప్రార్థించి పొందున్నాం పరమ తండ్రి. ప్రళోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యమగుచును గాక, ఇక ప్రళోకమందు నెరవేరినట్టు భూమి నెరవేర్చబడును గాక. ఆహారం మాకు దయచేయము, మన అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించి దృష్టిని తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియేక దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు ఎవరైతే ప్రార్థనతో క్షమించమని అడిగారో అట్టి వారందరి క్షమాపణ దేవుడు ఆలకించి అంగీకరించి క్షమించును గాక. తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగుగాక, మహిమ తరగాక సదాకాలం యుగ యుగములకును కలుగునా. మీ అందరికి వందనాలు.
రేపు ఆరాధనలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప తోడగిడ్డు గాక. ముఖ్యంగా గ్రామ ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి. ఆలయం పెయింట్లు వేయబడుతూ ఉన్నాయి, దేవాలయం పెయింట్లు వేయబడుతుంది, ఇంకా కరెంటు పని జరగాల్సి ఉంది. ఇంకా ఎవరైతే పంచాయతీ ఇవ్వలేదో గ్రామ ప్రజలందరూ కూడా గమనించండి. త్వరగా మీ